ఫస్ట్ మీ కూతురు ఒక కేసులో ఇరుక్కుపోయింది. ముందు ఆమెను బయటకు ఎలా తీసి రావాలి, ఆమెను ఎలా చూసుకోవాలి, ఆమె ఆ సంగతి ఏంటంటే ముందు ఆలోచించండి. అది ఆలోచించకుండా మీరు పార్టీ కోసం వాళ్ళని వీళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకుంటూ ఉంటే, ఇంతవరకు మీ అమ్మాయికి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడారా? ఒక్కసారైనా ఆమె తప్పు చేయలేదు, ఒక తండ్రిగా అయినా సరే, ఒక పార్టీ అధినేతగా కాకపోయినా తండ్రిగా అయినా సరే మీరు వచ్చేసి ఆమె గురించి మీడియా ముందు ప్రజలకు ఏమైనా వివరించారా? నిజంగా తప్పు చేయకపోతే మీరు ముందుకు వస్తారు కదా. ఇప్పటివరకు ఆమె ఇంతవరకు మీరు వచ్చి ఒక్కసారి కూడా ప్రజలకి స్పష్టత ఇచ్చిన రోజైతే కనపడలేదు ఈ రోజు వరకు కూడా. ఇంకా పార్టీ తప్పులేదు, మీ పార్టీని మీరు కాపాడుకోవడంలో తప్పులేదు, అటువంటి తప్పులేదు. కాకపోతే మీ కన్నబిడ్డ ఇబ్బందిలో ఉంది, ఆమెపై ఢిల్లీలో జైల్లో కూర్చొని ఉంది, ఆమెకు ఎటువంటి రక్షణ కల్పించాలి, లేకపోతే ఆమె చేసింది నిజంగా తప్పు చేసిందా, లేకపోతే ఇప్పుడున్న అధికార పార్టీలో ఆమెను కావాలని అందులో ఇరికిచ్చారని ఏదో ఒకటి స్పష్టత అయితే ఇవ్వాలి కదా. మీరైతే ఇప్పటివరకు ఇవ్వకపోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, నిజంగా ఆమె తప్పు చేసిందని ప్రజలు అనుకోవాలనా? పార్టీ అధినేతగా కాకపోయినా ఒక కన్న తండ్రికైనా వచ్చి మీరు చెప్పాలి కదా, ప్రజలకు వివరించాలి కదా. మిమ్మల్ని దేవుడు అనుకున్నారు, కేసీఆర్ దేవుడు అనుకున్నారు, చాలామంది మీ అభిమానులు ఉన్నారు, మీ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత అవమానపడుతున్నారు అదనే మీరు గమనించాలి కదా. వాళ్ళ కోసమైనా మీరు మీడియా ముందుకు వచ్చి మీరు వివరించాలి కదా. అసలు జరిగింది ఏంటనేది మీరు క్లియర్ కట్గా చెప్పాలి కదా. అది మీకు తెలుసు కదా, పార్టీ అధినేతగా తెలుసు, కన్న తండ్రిగా తెలుసు, అన్నీ మీకు తెలుసు కదా. మీకోసం కూడా కాదు, మీకోసం పనిచేసిన కార్యకర్తల కోసం కూడా మీరు ఆలోచించాలి. ఎంతసేపటికి మేము మా కుటుంబం కాదు, మిమ్మల్ని మీ అందరిని ఎక్కించి మిమ్మల్ని ఒక రాజులా చూసిన మీ పార్టీ కార్యకర్తలు, వాళ్ళని కూడా మీరు ఆలోచించి దృష్టిలో పెట్టుకోవాలి కేసీఆర్ గారు.